బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రెండో విడత నామినేషన్ల గడువు ముగియడంతో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ తొందరపడింది. మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీ కొలిక్కి రాకముందే ఆర్జేడీ ఏకంగా 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీనికి అనుగుణంగా జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టు ప్రకారం ఆర్జేడీ కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మరోసారి తన పాత స్థానమైన వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేరున్నారు. బీహార్ అసెంబ్లీకి సంబంధించి మొత్తం 243 స్థానాలకు 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో తొలి దశ నామినేషన్ ఉపసంహరణకు సోమవారమే ఆఖరు తేదీ కావడంతో వివిధ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి.